వేసుకోకూడని వ్యక్తులు అంటే ఎవరన్నా ఉంటారా? ఇలాంటి వాళ్ళు వేసుకోకూడదు. పలానా నేను జాతకం. ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారండి. ఓహో! కానీ రైట్. వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటే దాన్ని కొంచెం దేవుడికి సంబంధించిన దానిలాగే ట్రీట్ చేయాలి. ఓకే. అంటే మాంసాహారం, మద్యపానం చేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టడం. ఓకే. చాలా మంది అంటారు అది పెట్టింది మళ్ళీ తీయకూడదు లైఫ్ లాంగ్ అంటారు. అవును. అలాగేం లేదు. మద్యపానం దీనికి వెళ్ళినప్పుడు లేకపోతే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ సమయాల్లో వాటిని తీసి పెట్టి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన పని. ఓకే. సో అట్లా చేస్తే అలా చేసి వేసుకుంటే దానికి ఎవరైనా వేసుకోవచ్చు ఓకే. ఆ నియమాలను పాటిస్తే. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను 70% నకిలీలు ఉన్నాయండి మార్కెట్లో. ఇది నేను చెప్పింది కాదు. మన సర్టిఫైడ్ చేసే అథారిటీ ఉంది కదా జిఐఏ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ అనమాట. సో ఎట్లా మరి దీన్ని తట్టుకోవడం ఎట్లా? ఈ నకిలీల బెడద నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఈరోజు మనకి నకిలీది అనేది తెలుసుకోవడానికి ఉండే ఒకే ఒక ఆప్షన్ ల్యాబ్ టెస్ట్. ఓకే. కానీ ఈరోజు ఏమైపోతుందంటే ల్యాబ్ టెస్ట్ చేయిస్తున్నారో దాంట్లో న్యాచురల్ అని చెప్పేసి వస్తుంది రావడం అయితే. కానీ న్యాచురల్ అని వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని వేసుకోవడానికి లేదు. ఎందుకంటే మెయిన్ మైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్కి చాలా మైన్స్లో దొరుకుతాయి అవి. దాంట్లో బ్యాంకాక్ మైన్స్ కూడా ఒకటి. వాటిని బ్యాంకాక్ మైన్స్లో వచ్చే బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్ ఈరోజు మార్కెట్లో 200 నుంచి 300 రూపాయలు కూడా దొరుకుతుంది క్యారెట్. ఓకే. ఒక క్యారెట్ 150 రూపాయలు కూడా దొరుకుతుంది ఈరోజు మార్కెట్లో. దాన్ని మీరు ఇప్పుడు ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నాకు బ్లూ సఫైర్ కావాలి అని చెప్తే వాళ్ళు తీసి దాని ముందు పెడతారు. బ్యాంకాక్ని 4,000-5,000 చెప్తున్నారు ఇవాళ. 200-300 ఉన్న రాయిని 4,000-5,000 చెప్పి అమ్మేస్తున్నారు. దానికి న్యాచురల్ సర్టిఫికేట్ వేసిస్తున్నారు ఇవాళ. మీరు అమెజాన్లో కొట్టినా సరే మీకు న్యాచురల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈరోజు. కానీ అవి ఏంటంటే న్యాచురల్ అంటే న్యాచురలే, కానీ బ్యాంకాక్ వర్కౌట్ అవ్వవు. అందుకే అట్లా కాస్ట్ తక్కువ ఉంది. ఎందుకు బ్యాంకాక్ ఏం లోపం? బ్యాంకాక్ మీరు ఎందుకు వెళ్తారండి? బ్యాంకాక్ ఎవరైనా దేవుడి పూజ చేసుకోవడానికి వెళ్తారా లేకపోతే ఏం వెళ్తారా? అంటే పాప ఒక ల్యాండ్ ఏం చేసిందన్న ల్యాండ్ లో ఆ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అందరికీ ఆలోచన వస్తుందండి మరి ల్యాండ్ దోషం ఉందనే కదా. ఓకే. ఓకే. ఎందుకు బ్యాంకాక్ ఎందుకు ఆ విషయాలకి భోగాలకి అనేది అంత ప్రసిద్ధి అయింది? ఓకే. కరెక్ట్. ఓకే. అక్కడి ఆలోచన విధానం మనది కర్మభూమి అని పిలుస్తారు. అవును. మన భారతదేశం అనేది కర్మభూమి. కరెక్ట్. మిగతావన్నీ కూడా భోగభూమిలో అని పిలుస్తారు. అవును. అర్థమైందండి? మనది కర్మభూమి అయినప్పుడు కర్మభూమి అనే పేరు అంటే మన దగ్గర ఎక్కడ కూర్చుని మీరు ఒక 10 జపం చేస్తే మీకు 10 కౌంట్ అవుతాయి. అవును. అదే మీరు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ 1,00,000 జపం చేసినా మీకు ఒకటే కౌంట్ అయ్యేది. ఎందుకంటే భోగభూములు అవన్నీ. ఓకే. అలాగే ఈ మైన్స్లో కూడా మనకి ఇప్పుడు బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్ కావాలి అంటే శ్రీలంక మైన్స్ని మనం సజెస్ట్ చేస్తాం. ఓకే. మీరు శ్రీలంక మైన్స్ ఈరోజు మీరు నెట్ ఓపెన్ చేసి గూగుల్లో శ్రీలంక బ్లూ సఫైర్, శ్రీలంక ఎల్లో సఫైర్ కొడితే 1,50,000, 1,60,000 చూపిస్తున్నాడు. జంప్ పండిట్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీలంకని కొట్టంగానే అదే మీరు వెళ్ళి జ్యువెలరీ షాపులో శ్రీలంక కావాలి అని చెప్పి అడగండి. చాలామంది జ్యువెలరీ షాపుల వాళ్ళు శ్రీలంక అనేది ఉండదు వాళ్ళ దగ్గర. ఉన్న వాళ్ళు కూడా ఒక క్యారెట్ 70,000, 30,000 తక్కువలో బాగా కొంచెం లో క్వాలిటీ అయినా సరే దాన్ని 30,000కి 40,000కి అమ్ముతున్నారు ఈరోజు. ఓకే. సో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా బ్యాంకాక్ రత్నాలే ఉన్నాయి. అన్ని బ్యాంకాక్ రత్నాలు ఉంటాయి, శ్రీలంక రత్నాలు అనేవి ఉన్నాయి, కానీ చాలా తక్కువ. తెలిసిన వాళ్ళు లేదు, పట్టుకోవాలి మనం. అది వెతికి వాటిని అది సెకండ్ హ్యాండ్ అయ్యి ఉండకూడదు. అబ్బా ఇది అసలు ధర. ఈ లెక్కన మీరు చెప్పే ప్రకారం ఏంటంటే నేను పలుగుపార పట్టుకొని ఏదన్నా దేశం పోయి తవ్వుకొని రావాలి. అవసరం లేదండి. అది ఎవరైతే మనకి చూస్తారో ఇప్పుడు నేను చెప్పినట్టు సర్టిఫికేట్ వేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కూడా న్యాచురల్ సర్టిఫికేట్ వస్తుంది. అవును. కానీ సెకండ్ హ్యాండ్ ఎలా తెలుస్తుంది అంటే ఉంగరం నుంచి బయటికి తీస్తారు వాళ్ళు. అవును. మనకు కావాల్సిన ఉంగరం వేలు, వాళ్ళకి కావాల్సిన ఉంగరం వేలు. దాన్ని మనం లెన్స్ పెట్టి చూసినప్పుడు ఆ సైడ్లో ఉంగరం నుంచి బయటికి తీసారని చెప్పే విషయం తెలుస్తుందా? ఓహో. దానివల్ల సెకండ్ హ్యాండ్ తెలుస్తుంది. కానీ ఇది ఎవరికి తెలియదు కదా. మరి అది కూడా మనకు కూడా. అవును. సో దాన్ని లెన్స్ పెట్టి అది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాటి మీద వాళ్ళు చూసినప్పుడే అది అర్థమవుతుంది ఇది ఒరిజినలా డూప్లికేటా అని చెప్పేసి. అలాగే మార్కెట్లోకి CVD అంటే డూప్లికేట్ డైమండ్ అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ వచ్చాయి కదా. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అంటారు. ఆ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ వచ్చింది అన్న విషయం తెలియకముందే, మార్కెట్లో తెలియకముందే ఒక పెద్ద జ్యువెలరీస్ వాళ్ళు
దాని దగ్గర 3,000 కోట్లు అమ్మేశారు. అంటే ఎందుకంటే డైమండ్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా డైమండ్ మళ్ళీ మార్చుకోరు, అమ్మడానికి కూడా లేదు, అమ్ముకోరు. ఎగ్జాక్ట్లీ డైమండ్ని అమ్ముకోరు. డైమండ్ అనే నెక్లెస్ తీసుకున్నారంటే వాళ్ళు కామన్గా డైమండ్ని అమ్ముకోరు. వాళ్ళు అమ్ముకున్నప్పుడు అలాంటివి బయటపడతాయి. బంగారంలో కూడా చాలామంది మోసాలు చేసి వాళ్ళంతా కూడా వాళ్ళెవరు అమ్ముకోరు కాబట్టి వాళ్ళు బయటపడవు. అవన్నీ అమ్ముకున్నప్పుడు బయటపడతాయి. ఇది అది కేడిఎం కాదా లేకపోతే దాంట్లో ఎంత బంగారం ఉందనేది మీరు అమ్మినప్పుడే తెలుస్తుంది కానీ కొన్నప్పుడు తెలియదుగా. అలాగే డైమండ్లు మంచి అంటే నేచురల్ డైమండ్ మధ్యలో ఈ సివిడి డైమండ్లు పెట్టేసి 3,000 కోట్ల దాకా మా పెద్ద జ్యువెలరీస్ వాళ్ళు ఇవాళ అమ్మేశారు. చాలామంది అమ్మేశారు, చాలామంది కొనుక్కున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు కదా, కానీ వాళ్ళకి తెలియదు కదా అది. రైట్ గురుగారు, ఇంకొకటి ఇప్పుడు జన్మ కుండలిని ఆధారంగానే మీరు ఈ రత్నాలు తీసుకోవాలని చెప్తున్నారు కదా. సో మన దేశంలో సగం మంది దగ్గర అలాంటివి ఏమి ఉండవు, పుట్టినతేదీలు కానీ ఏమి ఉండవు. వాళ్ళ పరిస్థితి దానికి జ్యోతిష శాస్త్రంలో నష్టజాతక అధ్యాయం అని చెప్పేసి ఒక అధ్యాయమే ఉంది. దాన్ని ప్రశ్న మార్గం అని కూడా పిలుస్తారు. దాని కొంతమంది చాలా మంది ఏం చేస్తున్నారంటే తప్పులు వాళ్ళ పేర్ల మీద మాది ఈ రాశి అని చెప్పేసుకుంటున్నారు. అవును, పేర్ల మీద ఈ రాశి అని చెప్పుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఒక టైంలో మన పూర్వీకులు ఎలా ఉండేదంటే ఇది ఈ రాశి కాబట్టి మీకు ఈ పేరు అని పెట్టేవారు. అర్థమైందా? మీది ఈ నక్షత్రం కాబట్టి మీ నక్షత్రానికి ఈ పేరులతో మొదలయ్యే అక్షరాలు పెట్టాలి అని శాస్త్రం ఉంది. ఈరోజు ఏమవుతుంది, మనది ఈ పేరు కాబట్టి మాది ఈ నక్షత్రం. ఫార్ములా సేమే కానీ అది ఇటు నుంచి ఇటు వచ్చినప్పుడు తేడా కొడుతుంది. అర్థమైందా? అలాగ పేర్లు మీద పెట్టుకుంటున్నారు. సో అదే చెప్పడం కూడా కష్టం. కానీ ప్రశ్న మార్గంలో వాళ్ళది ఏ రాశి ఏ నక్షత్రం అనేది మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టు రాశి నక్షత్రాల మీద కాకుండా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని దానికి మనం రత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ టైము డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే దానికి వాళ్ళకి మనం జాతకం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దాని ప్రకారం ఇచ్చేయచ్చు. రైట్ సార్, ఈ మధ్య రాజకీయ నాయకులు మన లేటెస్ట్గా ఎల్లో సఫైర్ బ్లూ సఫైర్ అనేవి బాగా వాడుతున్నారంట. ఏంటి రీజన్? అదే రీజన్ ఏంటంటే మన మోదీ గారు పిఎం అయ్యే సమయంలో ఆయన జాతకంలో శని ఉచ్చంలో ఉన్నాడు. చాలామంది శనిని తిట్టుకుంటారు కానీ శని బాగుండడం వల్లే మోదీ గారు పిఎం అయ్యారు. అదే ఇస్తాడు, ఎందుకంటే శని ఎవరు? సూర్యుడు కొడుకు. సూర్యుడు ఎలాగైతే రాజకీయాల్లో వాటిల్లో అంతా మనకి మంచి పేరు ఇస్తాడో అలాగే శని కూడా కర్మాధిపతి. మంచి చేసిన వాడికి మంచి చేస్తాడు, చెడు చేసిన వాడిని తొక్కేస్తాడు. అదే పనిగా అలాగే పుష్యరాగం చెప్పినట్టు ఇందాక కెరియర్ గ్రోత్ అదృష్టాన్ని తెచ్చిపెట్టేది కూడా కనక పుష్యరాగమే కాబట్టి అది పుష్యరాగం వేసుకున్నా సార్ రాజకీయాల్లో మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. వైడూర్యం గోమేధికం ఈ రెండు కలిపి వేసుకోవచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది వేసుకుంటున్నారని విన్నాను నేను. ఈ రెండు కలిపి అదేనండి, ఇప్పుడు ఒకటి తిరగడానికి కావాలి, ఇంకోటి నాలెడ్జ్కి కావాలి. అవి రెండు కూడా ఛాయాగ్రహాలే, రాహుకేతువులు. అవి రెండు కలిపి వేసుకోవడం వల్ల సమస్య ఉండదు, కానీ రెండు వేరు చేతులు వేసుకుంటే మంచిది. ఒకే చేతికి, ఎందుకంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఒకే చోట ఉండవు. మీరు కుండీలో ఎక్కడైనా ఏ కుండలైనా చూడండి, రాహు ఆపోజిట్లో కేతు ఉంటాడు, కేతుకు ఆపోజిట్లో రాహు ఉంటాడు. అంటే కేతు 1వ ఇంట్లో ఉంటే రాహు 7వ ఇంట్లో ఉంటాడు కుండలిలో. అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉండేవి. రెండు అంటే ఇప్పుడు దక్షిణ ధ్రువాన్ని ఉత్తర ధ్రువాన్ని తీసుకొచ్చి ఒకే చోట కూర్చోబెడతాంటే అవుతుందా? అవ్వదు. ఆ కారణంగా అవి రెండు ఒకే చోట వేసుకోవడానికి లేదు. నాని ఉన్నాడు కదా, హీరో నాని, నవరత్నాలు కలిపి వేసేసుకోండి. ఇది ఎందుకు ఊరికే ఒక్కో రత్నం ఒక్కొక్క ఏదో ప్రయోజనం చెప్తున్నా, మొత్తం 9 కలిపి తీసుకుంటే బెటర్ అని వేసుకున్నాడా, లేదంటే అట్లా కూడా వేసుకోమని చెప్తారా? నవరత్నాలు ఒకప్పుడు ఎలా ఉండేవంటే, నవరత్నాలు అంటే అవన్నీ కూడా చాలా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి నవరత్నాలు. వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు, అలాగే అనర్థం ఉండదు. న్యూట్రల్ అది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక రాయి యొక్క పవర్ తెలియాలంటే మినిమం 1 క్యారెట్ పైనే ఉండాలి. అంటే 3 క్యారెట్లు అలా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.